మీడియా మిత్రులకు నమస్కారం. గత సంవత్సరం 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 34 రెండవ పాయింట్లో ఏ మెగా డిఎస్సి విల్ బి కండక్టెడ్ విత్ ఇన్ 100 days of coming to power, after coming to power, to recruit 20,000 teachers post. The DSC will be conducted as per the whole system. 100 రోజులల్లా నీట్గా 100 రోజులలో 20,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ఎలక్షన్ కమిషను యొక్క వెబ్సైట్లో ఇది పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనిపైన మరి నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ గారిని పర్సనల్గా కలిసి మరి దీని మీద ఫిర్యాదు ఏమని ఇచ్చిన అంటే మరి దీన్ని వీళ్ళు 100 రోజులలో మరి 20 పోస్టులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇది మీ వెబ్సైట్లో పెట్టినరు. ఇది చూసిన తర్వాత నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు కాబట్టి వీళ్ళు మోసం చేసినారు. కాబట్టి వీళ్ళపైన ఫైల్ ఛార్జెస్ అండర్ ఐపీసీ 406, సెక్షన్ 416, సెక్షన్ 464, సెక్షన్ ఐపీసీ 471 ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన మరి ఇన్ని ఛార్జెస్ మొత్తం కండక్ట్ చేసి ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పిన. ఎందుకంటే ఇది చూసి ప్రజలు, యువకులు, నిరుద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఈ మేనిఫెస్టోలో మీ సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు సంతకాలు పెట్టి బాజాబ్తా మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. ఈ మేనిఫెస్టోలో 100 రోజులలో మేము ఖచ్చితంగా నౌకర్లు ఇస్తామని చెప్పిండ్రు. ఈ 100 రోజులలో నౌకరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాని వెబ్సైట్లో పెట్టిండ్రు. ఈ మాట మీరు తప్పిండ్రు కాబట్టి వీళ్ళ పైన మరి ఐపీసీ ప్రకారం ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ల ప్రకారం కేసు పెట్టాలని చెప్పి 416, 464, 477 మరియు 406 ఈ 4 సెక్షన్ల కింద మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి వికాసరాజు గారిని కలవడం జరిగింది. ఆయన దీనికి స్పందించి దీని మీద అంటే ఇంతవరకు ఇటువంటి కేసు ఎప్పుడు రాలేదంట. ముఖ్యంగా భారతదేశంలో ఒక మేనిఫెస్టో ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తుల పైన మరి ఈ విధంగా కేసు పెట్టడం మొట్టమొదటిసారి జరిగింది. దీని మీద నేను కోర్టును కూడా ఆశ్రయిస్తా. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఓడదాకా ఓడమల్లన్న ఓడదాక బోడిమల్లన్న అనే తీరుగా ఈరోజు ప్రభుత్వాలు పార్టీలు వ్యవహరించే తీరు మరి ఎక్కడ కూడా మంచిది కాదు. కాబట్టి ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు నేను తీసుకొని వచ్చిన ఈరోజు జరుగుతున్న విధానం నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తున్నారు. 46వ జీవో ఎత్తేస్తామని చెప్పి వీళ్ళే మీద పడ్డారు. 46వ జీవో ఎత్తేస్తామని రవి లేవు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టు పెడతామని చెప్పిండ్రు. మినిమం 2,000 పోస్టులు కూడా పెట్టాలి, 8,000 పోస్టు పెట్టాలి. 2 లక్షల పోస్టు 20,000 పోస్టు నింపుతామని నింపడం వాళ్ళు 2 లక్షల పోస్టులు ఏ విధంగా నింపుతారు? ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మే డే రోజు కూడా వాళ్ళతో పనులు చేయించే పరిస్థితి వస్తుంది. టర్మినేషన్ విధానాన్ని మేము రూపం ఆపుతామన్నారు. అవి అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని మాత్రము ఒక టూకీగా రేపు వరుసగా ఈరోజు నేను రేపు ఎమ్మెల్సీ కూడా నామినేషన్ వేస్తున్నా. రేపు ఎమ్మెల్సీకి నామినేషన్లో పోటీ వరంగల్, నల్గొండ, ఖమ్మం పోటీ నాకు లేకుంటే ఇంకెవరికో కాదు, నాకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు ఇస్తున్నా. రేపు ఖచ్చితంగా ఒక్కొక్కటి మునుపు బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఈరోజు మొన్నటిదాకా దండుపాలెం గ్యాంగ్ ఉంటే ఈరోజు చెడ్డి గ్యాంగ్ లెక్క ఈ ప్రభుత్వం నడుస్తుంది. దండుపాలెం గ్యాంగ్ ఇంటికి పోయింది, నెక్స్ట్ చెడ్డి గ్యాంగ్ పనే పడతానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.